వెల్కమ్ టు వాక్స్ పాపులర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చాలా ప్రత్యేకమైనవి. అటువంటి చరిత్రలో జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైన అధ్యాయం అయితే ఉంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు 21 స్థానాలు గెలుచుకొని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. దాంతోపాటు ఇతర పంచాయతీరాజ్ శాఖ మొదలగు ప్రాముఖ్యత కలిగిన శాఖల్ని వారు పొందారు. ఉప ముఖ్యమంత్రి పదవి గురించి గత కొద్ది రోజులుగా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే దానికి రాజ్యాంగ హోదా లేదని, అది ఉట్టి నేమ్లో ట్యాగ్లైన్ కోసమని చెప్పేసి రకరకాల వాదనలు ఉన్నప్పటికీ మనం కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అనేది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక, అంటే 1956 ఏర్పడ్డాక దాదాపు అంటే రాష్ట్ర విభజనకు ముందు 2014 వరకు చూసుకుంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. వారిలో మొదటి వారు వచ్చేసి కొండా వెంకటరెడ్డి గారు. వారు ప్రస్తుతం చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి తాత అవుతారండి. వారు మొదటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నమాట. ఆ తర్వాత జేవి నరసింహరావు గారు, సి జగన్నాథరావు గారు, కోనేరు రంగారావు గారు, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంలు అన్నమాట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిమ్మకాయల చినరాజప్ప గారు, తర్వాత కేఈ కృష్ణమూర్తి గారు వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మొదటి టర్మ్లో ఒక 5గురు, తర్వాత విడతలో ఒక 5గురు డిప్యూటీ సీఎంలు దాదాపు ఉన్నారు. ఆ తర్వాత ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇలా చూసుకుంటే ఇదొక ఎత్తు అయితే, ఈ డిప్యూటీ సీఎంల యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటిని ఒకసారి ఆలోచిస్తే వీరు కింగ్ల కన్నా కింగ్ మేకర్లు కానీ మిగిలిపోయారు. అంటే డిప్యూటీ సీఎంకి మించిన పోస్ట్ ఏది ఉందంటే సీఎం, ముఖ్యమంత్రి పదవి. కానీ ఇప్పటివరకు వీరు ఎవరు కూడా డిప్యూటీ సీఎంతోనే సరిపెట్టుకున్నారు, కానీ సీఎంగా మాత్రం అయిన సందర్భం ఏమీ లేదు. దాంతోపాటు వీరి యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది అంతంత మాత్రంగానే ఉంది, ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయిందన్నమాట. ఉదాహరణ తీసుకుంటే కోనేరు రంగారావు గారు, వారు 92-94 అంటే 1992-1994 మధ్యలో డిప్యూటీ సీఎంగా వర్క్ చేశారు. వారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తర్వాత దామోదర్ రాజనరసింహ గారు, వీరు 2011-14 మధ్యలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ముఖ్యమంత్రి ఎవరవుతారు అని అనుకున్నప్పుడు అధిష్టానానికి అందిన పేర్లలో దామోదర రాజనరసింహ గారి పేరు కూడా ఉంది. కారణం వారు ఒక దళిత నాయకులు, దానితో పాటు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ చివరికి రేవంత్ రెడ్డి గారికి ఆ పదవి వరించింది. దాంతోపాటు కేఈ కృష్ణమూర్తి గారు ప్రజెంట్ ఎన్నికల్లో పోటీని చేయలేదు. ఆ తర్వాత నిమ్మకాయల చినరాజప్ప గారు 2024 ఎన్నికలు గెలుపొందినప్పటికీ క్యాబినెట్ బెర్త్లో స్థానం సంపాదించుకోలేకపోయారు. ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, వీరు 2019 గెలవకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సీనియారిటీ దృష్టి అతను ఉండాలని చెప్పేసి ఎమ్మెల్సీ కోటా నుంచి వీరికి మంత్రి పదవిని ఇచ్చారు. ఆ తర్వాత శాసన మండలి గురించి చెలరేగిన వివాదంలో వీరు కూడా శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం వలన వీరిని రాజీనామా చేయించి రాజ్యసభ సభ్యులుగా పంపారు. వీరితో పాటు
మోపిదేవి వెంకటరమణ గారిని కూడా 2019 క్యాబినెట్లో వీరిద్దరు మాత్రమే ఎమ్మెల్సీ శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, అంటే వారు ఓడిపోయారన్నమాట. ఓడిపోయినప్పటికీ వీరి మీద ఉన్నటువంటి ఆప్యాయత కావచ్చు, రకరకాల కారణాల వల్ల వీరికి క్యాబినెట్లో స్థానం కల్పించారు. ఆ తర్వాత కొన్ని శాసన మండలి కొంచెం వివాదం రేగడం వల్ల వీరిని రాజ్యసభకు పంపించారు. వీళ్ళు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం వారి రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమే. ఆ తర్వాత చూసుకుంటే ఆళ్ళ నాని గారు కావచ్చు, పాముల పుష్ప శ్రీవాణి గారు కావచ్చు, బుడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, పీడిక రాజన దొర, కె నారాయణ స్వామి, అంజద్ బాషా, వీరందరూ ఓడిపోయిన వారే. ఓకే, అంటే డిప్యూటీ సీఎంగా పనిచేసాక ఏమంత గ్రోత్ అనేది వీరి రాజకీయ భవిష్యత్తులో చూడలేదు. డిప్యూటీ సీఎం తర్వాత ఖచ్చితంగా సీఎం అయితేనే దర్ ఈజ్ ఎ ప్రోగ్రెస్ అని చెప్పుకోవచ్చు. కానీ వీరు మాత్రం ఆ కర్వ్ అనేది డిప్యూటీ సీఎంని టచ్ చేసిన తర్వాత డౌన్ఫాల్ అయిన తప్ప పైకి వెళ్ళిన సందర్భం మనం చూడలేదు. అయితే ఇది కేవలం చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఇది రిపీట్ అవుద్దని చెప్పలేం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు దీన్ని బ్రేక్ చేస్తే చరిత్రను తిరగరాసిన గనుడు అని చెప్పేసి అన్ని దినపత్రికల్లో బ్యానర్ ఐటెంగా వస్తుంది. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారు సీఎం కావాలి అంటే మాత్రం చాలా ఈక్వేషన్స్ మారాల్సి ఉంటుంది. అంటే సింగిల్గా పోటీ చేస్తే 88 సీట్లు తెచ్చుకునేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. మరి అది ఎంతవరకు సాధ్యం అనేది కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆ పార్టీ నిర్మాణం పూర్తిగా ఇంకా జరగలేదు. ఆ పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి ఇంకా జరగలేదు. దాంతోపాటు రకరకాల సామాజిక వర్గాల నుంచి మద్దతు చూరగొనాల్సిన అవసరం కూడా ఉంది. దాంతోపాటు ఎంతకాలం వీరు కూటమి ఇలాగే కొనసాగుతుందని కూడా చెప్పలేం. ఎందుకంటే లాస్ట్ టైము ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అని డిమాండ్ చేసినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మీరు నన్ను 2019లోనే కొన్ని సీట్లు గెలిపించి ఉంటే ఇవాళ నేను అడగటానికి నాకు అర్హత లభించేది. ప్రస్తుతం నాకు అర్హత లేదు అని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు తిరస్కరించినట్లయింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100% సక్సెస్ రేట్ సాధించిన జనసేన పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సీటును ఆశించకుండా ఉండదు అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా వారు సగం టర్మ్ అంటే 2.5 సంవత్సరాలు డిమాండ్ చేసే అవకాశం, వారికి నైతిక హక్కు అనేది ఈ ఎన్నికలు కల్పించాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తగు విధంగా అడుగులు వేసి తన అభిమానులు, తన సామాజిక వర్గం గారు కావచ్చు, రకరకాల వర్గాల ప్రజలు కోరుకుంటున్న విధంగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అధిరోహిస్తారు అని ఆశిద్దాం. సో ఇది నా వీడియో. నేను కొత్తగా స్టార్ట్ చేశానండి ఈ ఛానల్. పొలిటికల్కి సంబంధించిన ఎనాలిసిస్ కోసం నాకు తోచిన విధంగా నా యొక్క అభిప్రాయాలని ఈ ఛానల్ ద్వారా వ్యక్తపరుద్దామని చెప్పేసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నో పొలిటికల్ అఫిలియేషన్స్ అండి, జస్ట్ మన మనసులో ఉన్న మాట చెప్పడానికి ఈ ఛానల్, ఈ వీడియో యొక్క ఉద్దేశం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.